ఎన్టీఆర్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న సినిమా వార్ 2. హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్న ఈ యొక్క భారీ మల్టీస్టారర్ చిత్రానికి బాలీవుడ్లో స్పై యాక్షన్ మూవీస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. యష్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ యొక్క చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తూ ఉంది. స్పై యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ యొక్క మూవీ మరో 2 రోజుల్లో ఆడియన్స్ ముందుకు రాబోతూ ఉంది. హిందీ, తెలుగుతో పాటు పాన్ ఇండియా తరహాలో రిలీజ్ చేస్తూ ఉంది చిత్ర బృందం. ఇక మొన్నటి వరకు మూవీపై పెద్దగా అంచనాలు లేవు. టీజర్ ట్రైలర్ పెద్దగా ఆకట్టుకునేలా అనిపించలేదు. బాలీవుడ్ సినిమాలు మనకు పెద్దగా ఎక్కువ కొన్ని సినిమాలే ఆకట్టుకుంటాయి. పైగా ఇలాంటి స్పై యాక్షన్ మూవీస్పై మన తెలుగు ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపరు. కానీ ఎన్టీఆర్ ఉండటంతో దీనికి క్రేజ్ పెరిగింది. ట్రైలర్, టీజర్లో రెగ్యులర్ కంటెంట్ కనిపించడంతో హైప్ రాలేదు. కానీ ఇటీవల హైదరాబాద్లోని యూసఫ్ గూడాలో నిర్వహించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్తో సినిమాపై హైప్ పెంచేశారు తారక్. ఆయన 2 కాలర్స్ ఎగరేసి చెప్పేశారు, బొమ్మ బ్లాక్ బస్టర్ అని. ఎన్టీఆర్ నుంచి ఇలాంటి కామెంట్ చాలా అరుదు. బాగుంటేనే చెబుతారు, ఆయన చెప్పారంటే బాగున్నట్టే. దీంతో వార్ 2 పై బజ్ అయితే క్రియేట్ అయింది. ఈ క్రమంలో వార్ 2 సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఓవర్సీస్ క్రిటిక్గా చెప్పుకునే ఉమైర్ సంధు సోషల్ మీడియా వేదిక ఈ యొక్క మూవీ ఎలా ఉండబోతుందో తెలిపారు. ఒక మాటలో చెప్పాలంటే సినిమా బ్లాక్ బస్టర్ అని వెల్లడించారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ల మధ్య కెమిస్ట్రీ అదిరిపోయిందని, యాక్షన్ సీన్లు సినిమాకే హైలైట్గా నిలుస్తున్నాయని, అలాగే ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తే వావ్ అనిపిస్తుందని, కళ్ళు తిప్పుకోవడం కష్టమే అని చెప్పేశారు. పాటలోనే కాదు, నటన పరంగానూ ఇద్దరు ఆడియన్స్ను చూపు తిప్పుకోనివ్వరు అని వెల్లడించారు. కియారా అద్వానీ కేవలం గ్లామర్ పరంగానే ఆకట్టుకుందని తెలపడం జరిగింది. ఇక ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ అదిరిపోయిందన్నారు ఉమేర్ సంధు. తారక్ కళ్ళు చాలా పవర్ఫుల్ అని, కళ్ళతోనే యాక్ట్ చేశాడని చెప్పారు. ఓవైపు ఈ చిత్రంతో బాలీవుడ్లో ఆయన పాక వేయడం పక్కా అని, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుందని చెప్పారు. సినిమాకు విజువల్స్ బాగున్నాయని, అంతిమంగా బొమ్మ సూపర్ హిట్ అని స్పష్టం చేశారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీగా ఫీల్ అయిపోతూ ఉన్నారు. బేసిక్గా ఉమేర్ సంధు వివాదాస్పద అంశాలతో రచ్చ చేస్తూ ఉంటారు. నెగిటివ్ రివ్యూస్ పెట్టారు. కానీ ఇప్పుడు చాలా వరకు రియాలిటీకి దగ్గరగా ఉండే రివ్యూలు పెడుతున్నారు. దీంతో ఆయనపై పాజిటివ్ వైప్ అయితే పెరుగుతూ ఉంది. వార్ 2 విషయంలో ఆయన చెప్పింది నమ్ముతున్నారు. అయితే ఆయన చెప్పినట్లుగానే మూవీ బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుందా అన్నది తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.